సో నా బాడీలో ఇన్ని ఎలిమెంట్స్ రాంగ్ ఉన్నప్పటికీ హౌ ఐఎమ్ ట్రైనింగ్ అండ్ ట్రైన్ చేసినప్పుడు నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తా ఒక్కొక్కటిగా వినండి. జిమ్ చేసి ప్రతి ఒక్కరికి చెస్ట్ పంప్ వస్తే ఆ ఫీలే వేరు. బట్ అదే చెస్ట్ పంప్ మీకు ఒక పక్క వచ్చి ఇంకో పక్క రాకపోతే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఫీల్ నాకు తెలుసు. అది ఇంటర్నల్ గానే కాదు, ఎక్స్టర్నల్ గా కూడా కనిపిస్తుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ ని రైట్ సైడ్ ని క్లోజ్లీ కంపేర్ చేయండి. అండ్ సేమ్ విత్ లాట్స్. ట్రైన్ చేస్తున్నప్పుడే కాదు, ఈవెన్ లాట్ స్ప్రెడ్ చేసినప్పుడు నాకు ఒక లాట్ ఫుల్లీ ఓపెన్ అవుతుంది అండ్ ఇంకోటి అసలు ఓపెన్ అవ్వదు. అండ్ లోవర్ లాట్ అయితే అసలు ఎంగేజ్మెంటే ఉండదు ఏం చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుల్అప్ వీడియో చూస్తూ వినండి, మీకు బాగా అర్థమవుతుంది. లోవర్ లాట్స్ ని మనం పుల్అప్స్ చేస్తున్నప్పుడు బాగా ఇన్వాల్వ్ చేయొచ్చు. బట్ నాకు లోవర్ బ్యాక్ లో పెయిన్ తప్ప అక్కడ ఉన్న మజిల్స్ ని కాంట్రాక్ట్ చేయలేను, స్క్వీజ్ చేయలేను. దాంతో పాటు టెరిస్ మేజర్ కూడా నో ఇన్వాల్వ్మెంట్. అసలు వర్కౌట్స్ లో మనల్ని ప్యూర్లీ ఎక్సైట్ చేస్తే మజిల్స్ లో పంప్ రావడం, అదే నా ట్రైనింగ్ లో మిస్ అవుతుంది. అండ్ హౌ కెన్ ఐ ఎంజాయ్ మై ట్రైనింగ్? ఇదంతా మజిల్ ఇంబ్యాలెన్స్, మజిల్ టేర్ ఆర్ జెంటికల్ ఇష్యూ ఏం కాదు. వన్ సైడ్ ఆఫ్ మై బ్యాక్ కొంచెం ఎక్కువ వర్క్ లోడ్ తీసుకుంటే కంపేర్ టు అదర్ సైడ్. గుడ్ న్యూస్ ఏంటంటే ఇది పర్మనెంట్ కాదు. వన్స్ నా ప్రోగ్రామ్ రాగానే నా ట్రైనింగ్ అండ్ రీహాబ్ ని స్మార్ట్లీ కంపేర్ చేయడమే. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.